హల్లెలూయా. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఇది ఒక మంచి స్త్రీ కోసం రాయబడిన అధ్యాయం. ఇది సమూయేలు సొలొమోను రాజు గారు రాసిన సామెతల్లోని చివరి అధ్యాయంగా ఉంది. సొలొమోను మహాజ్ఞాని. అయితే తన తల్లి ఉపదేశం ఎలా ఉందో తను తెలియచేయడానికి ఈ 31వ అధ్యాయాన్ని అతడు పొందుపరిచాడు. ఇది ఇప్పుడు స్త్రీ అనబడే సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘాన్ని ఏమంటారు చెప్పండి? స్త్రీ అంటారు, పెండ్లి కుమార్తె అంటారు. సంఘం పెండ్లి కుమార్తె, క్రీస్తుకి ప్రదానం చేయబడిన కన్యక. సంఘానికి ఉన్న ఒక పేరేంటి అంటే, సంఘంగా మనకు అనేక పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరేంటి అంటే సంఘము అంటే పెండ్లి కుమార్తె అని. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి వధువు అని. అందుకని ఈ 31వ అధ్యాయాన్ని పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈ పుస్తకాన్ని పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు, ఈ అధ్యాయాన్ని ఎందుకు పెట్టాడు అంటే, ఈ అధ్యాయంలో నుండి సంఘం ఏ విధంగా ఉండాలో నేర్చుకోవాలని పెట్టాడు. హల్లెలూయా. సంఘం ఏ విధంగా ఉండాలి అనేది తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఒక సంఘానికి ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయాలు అనేకం ఇందులో వ్రాయబడ్డాయి. అందులో ఒకటేంటి అంటే 10వ వచనాన్ని చూద్దాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. సంఘానికి ఒక అద్భుతమైన గుణం ఉండాలి. అయితే ఈ అద్భుత గుణాలు కలిగిన స్త్రీ ఏమి దీవెన వస్తుంది, లేకపోతే ఆ సంఘానికి ఎలాంటి దీవెన కలుగుతుంది అంటే 31వ అధ్యాయం 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. హల్లెలూయా. సంఘము రాబోవు కాలం విషయమే నిర్భయంగా ఉండాలి. నేను మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడొచ్చినా నేను ఎత్తబడగలను. యేసు ప్రభువారు ఎప్పుడు ఈ భూమి మీదకి వచ్చినా ఆయన ఎదుట నేను నిర్దోషిగా నిలవబడగలను. ఈ లోకంలోనికి శాతాన్ని ఎన్ని శ్రమలు తీసుకొచ్చినా నన్ను ఏది కూడా కదల్చలేదు. నేను రాబో కాలంలో నాకు అంతా మేలే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది. నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను, ఎప్పుడూ సమాధానంగా ఉంటాను, ఎప్పుడూ గొప్పగా ఉంటాను, ఎప్పుడు బలముగా ఉంటాను, ఎప్పుడు విశేషంగా ఉంటాను అని చెప్పగలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున చాలామంది రాబో కాలం విషయంలో ఏముంటుంది అంటే ప్రతి వాళ్ళకి చింత ఉంటుంది. భవిష్యత్తును గూర్చిన భయాలు ప్రతి వారికి ఉంటాయి. ఏమో రేపు ఏమవుతుందో, నేను అనారోగ్యం బారిన పడతానేమో, లేకపోతే నా పిల్లలకి ఏమవుతుందో, నా కుటుంబానికి ఏమవుతుందో, నేను ఏ కష్టం గుండా ఏ శ్రమ గుండా వెళ్ళవలసి వస్తుందేమోనని చాలామంది భయపడేవారిగా ఉంటారు. చాలా భయం కలుగుతూ ఉంటుంది. చింతపడే వాళ్ళుగా కూడా కొంతమంది ఉంటారు. రేపేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది అని చింతపడే వాళ్ళుగా కూడా ఉంటారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సంఘము, ఈ సంఘ కన్యక రాబో కాలం విషయంలో ఎలా ఉందట? నిర్భయంగా ఉంది. అంటే మీరందరూ, నువ్వు నేను, ప్రతి వారు కూడా ఎలా ఉండాలి? సంఘానికి వచ్చేవాళ్ళు ఏ భయము లేకుండా ఉండాలి. ఎందుకు ఆమెకి ఏ భయము లేకుండా ఉంది? ఏంటి ధైర్యం, ఏంటి బలం? ఎవరిని చూసుకొని, దేన్ని చూసుకొని ఈమె ఎంత భయం లేకుండా ఉంది అంటే, దేవుని బిడ్డలారా, ఆమెలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆమెకున్న లక్షణాలే ఆమెని భయం లేకుండా చేసేసాయి. ఆమెను ఒక గొప్ప ధైర్యవంతురాలుగా నిలవబడ్డాయి. ఇంకొకటి చూడండి, ఆమె పొందుతున్న ఆశీర్వాదం 18వ వచనాన్ని చూద్దాం. తన వ్యాపార లాభం అనుభవించే తెలుసుకును,
రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. రాత్రి అంటే మనకి శ్రమ, చీకటి అంటే సాతాను క్రియ జరిగే సమయము అని, చీకటి అంటే శ్రమ అని అందరికీ తెలుసు. అయితే ఈ చీకటిలో కూడా ఆమె దీపం ఆరిపోదట. చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఆమె చక్కగా నిలబడుతున్న వ్యక్తిగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తరువాత బలము, ఘనత ఆమెకు వస్త్రాలుగా ఇవ్వబడ్డాయట. సంఘంలో ఉన్న ప్రతి వారికి లక్షణాలు ఉండాలి. ఘనత గలవారిగా ఉండాలి, బలము గలవారిగా ఉండాలి, పిరికి పందల్లాగా ఉండకూడదు. కొందరికి ఎప్పుడు చూసినా భయం, పిరికితనం, ఆందోళన, కలవరం, వెరవరం ఇవన్నీ ఉంటాయి. అలాంటి జీవితాలు చుట్టూ ఎంత బాగున్నా కూడా వాళ్ళు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ లోపల ఏముంది? పిరికితనం ఉంది, వాళ్ళ లోపల ఆందోళన ఉంది, వాళ్ళ లోపల కలవరం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు అంటే ఒక నెమ్మది గల, సమాధానం కలిగిన, సంతోషం కలిగిన జీవితాన్ని జీవించలేరు. ఇక్కడ ఈ సంఘానికైతే ఏం కలిగింది? సంఘంలో బిడ్డలకి ఏముంది అంటే బలం ఉంది, ఘనత కూడా ఉందట. అంత గొప్ప ఆశీర్వాదం కలిగిన సంఘముగా మనకి ఈ సంఘ కన్యక కనబడడానికి కారణం ఏంటి అంటే మొట్టమొదట గుణవతి అయిన భార్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం పెండ్లి కుమార్తె యేసు ప్రభు వారి వధువు ఎలా ఉంది అంటే గుణవతిగా ఉంది. ఆమె ముత్యం కంటే అమూల్యమైనదై ఉంది. అంటే ఒక వ్యక్తిలో గుణం ఉంటేనే వాళ్ళు ఏం కనబడతారంటే ముత్యం కంటే విలువైన వాళ్ళగా కనబడతారు. మొదట గుణం ఉండాలంతే. ఏ సంఘానికైనా ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక గుణం కలిగిన వాళ్ళుగా ఉండాలి, మంచి గుణం కలిగిన వాళ్ళుగా ఉంటారు. మంచి గుణం కలిగిన వ్యక్తులు ఏం చేయగలుగుతారు అంటే వాళ్ళు నిర్భయంగా ఉండగలుగుతారు. రాత్రిలో కూడా వాళ్ళ దీపం ఆరిపోదు, బలంగా ఉంటారు, ఘనత కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒక సంఘములో సభ్యురాలిగా, సభ్యుడిగా నీకు కూడా ఏముండాలి అంటున్నాడంటే దేవుడు గుణమే కావాలంటున్నాడు. యేసయ్య తన విలువైన రక్తాన్ని సిలువలో చిందించింది ఎందుకోసం అంటే మన గుణాన్ని బాగు చేయడానికి. ఎవరు పరలోకం నుండి దేవదూతల్లాగా ఊడిపడరు, కానీ దేవుడు రక్తం చేత కడుగుకొని అనేక లోపాలు, అనేక తప్పిదాలు, అనేక బలహీనతలు ఉన్న ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధపరుచుకొని విమోచిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు తన విలువైన రక్తాన్ని కాచాడు. సిలువలో ఆయన శరీరం అంతా నలగగొట్టబడింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తం చేత ప్రజలకి విడుదలనివ్వాలన్నప్పుడు ఏదో ఒక శరీరంలో, ఏదో ఒక తల మీద నుండి కారిన రక్తం కాదు, కానీ శిరస్సు నుంచి పాదాల వరకు ఏం కారుతుంది అంటే రక్తం కారుతూనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్తం కారుతూ ఉంది, దారలుగా కారుతుంది. చేతుల్లో రక్తం, ఆయనకి తలలో ముండ్ల కిరీటం పెట్టి రక్తం, వీపంతా రక్తం, పక్కలో బెల్లం పోటుతో పొడిచినప్పుడు రక్తం, కాళ్ళల్లో రక్తం, ఇలా శరీరం అన్నిటి భాగాల నుండి రక్తం కారడాన్ని మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఎందుకు ఆయన శరీరం అంతా నలగగొట్టబడింది? ఎందుకు ఆయన శరీరంలో ప్రతి అవయవంలోని రక్తం కాచారు అంటే కేవలం మన పరిశుద్ధ జీవితం కొరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని పరిశుద్ధులుగా ఉన్న స్త్రీలను గురించి పరిశుద్ధ గ్రంథంలో గొప్పగా వ్రాయబడింది. రెబెకాని గురించి ఆమె కన్యక, ఎస్తేరు గురించి ఆమె సౌందర్యవతి, మరియను గురించి ఆమె దేవుని దయను సంపాదించుకున్న బిడ్డ. ఇంత పరిశుద్ధత కలిగిన వ్యక్తుల గురించి గొప్పగా తెలియజేస్తుంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, పాపులుగా ఉన్న స్త్రీల దగ్గరికి కూడా యేసయ్య వెళ్ళి లోకంలో ఉన్నప్పుడు వాళ్ళను కూడా పరిశుద్ధపరిచాడు.
మగ్దలేని మరి 7 దెయ్యాలు బట్టి పాపంలో జీవిస్తున్న ఆమెను తీసుకొని దేవుడు తన రక్తం చేత కడిగి తన విస్తార పాపాలు క్షమించి తరువాత ఆయన శిష్యురాలుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. పాపాత్మురాలైన స్త్రీని కూడా, అమ్మ ఇంకా కీడు కలగకుండునట్లు నీ పాపాలన్నీ నేను క్షమిస్తున్నాను, ఇంకా కీడు కలగకుండునట్లు పాపం చెయ్యొద్దు అని చెబుతా ఉన్నాడు. అలాగే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి యోహాను సువార్త 4వ అధ్యాయంలో పాపాన్ని గురించే మొట్టమొదటిగా దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీకున్న పెనిమిటిని తీసుకురా, జీవజలాలు ఇస్తాను అన్నప్పుడు పెనిమిటి లేడు అని చెప్పినప్పుడు, అమ్మ నువ్వు నిజం చెప్పగానే 5 పెనిమిటిలు ఉన్నారు అని ఆమె జీవితంలో ఉన్న పాపాన్ని దేవుడు వెలికి తీసి చూపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడికి ఏం కావాలి అంటే పరిశుద్ధత కావాలి. దేవునికి స్తోత్రం. అందుకనే పరలోకంలో దేవుడు ఎలాగ పొగడబడుతున్నాడు అంటే పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు దేవదూతలు ఏమని పొగుడుతున్నాయంటే పరిశుద్ధుడు అనే పొగుడుతున్నాయి. ఈరోజు సంఘానికి దేవుడు బయటికి రప్పించినప్పుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, మీరు చీకట్లోండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకున్నాక మిమ్మల్ని యాజకులుగా రాసులుగా చేయడమే కాదు, ఒక పరిశుద్ధమైన జనాంగంగా చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పేరేంటి? క్రైస్తవులేమే కాదు, మన పేరు పరిశుద్ధ జనాంగంగా చేస్తున్నాడట. కాబట్టి ప్రతి వారికి, సంఘంలోకి వచ్చే ప్రతి వారికి ఏమి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పరిశుద్ధత ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకనే తన పరిశుద్ధమైన రక్తాన్నంతా సిలువలో కార్చాడు. ఎవరైతే ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుంటారో అందరూ కూడా రక్తంతో కడగబడతారు. పరలోకంలో 2 సార్లు రాయబడిన మాట ఏంటంటే, ఒక బలమైన జనం తెల్లని వస్త్రాలు ధరించి ఉంటే వీళ్ళెవరు అంటే యేసు రక్తం చేత తమ వస్త్రాలను తెలుపు చేసుకున్న వాళ్ళు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక చోట దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే వీరందరూ ఎలా వచ్చారు అంటే వీరందరూ యేసు రక్తం చేత వచ్చిన ప్రజలు. అంటే దేవుడు మన పరలోకంలోకి వెళ్ళి నిత్యం ఆ పరిశుద్ధ దేవునితో ఉండడానికి ప్రభు విలువైన రక్తాన్ని కారుస్తే ఇంకా క్రైస్తవులు దేవుడు రక్తంలో కడుగుకోవడానికి కూడా నిర్లక్ష్యంగా ఉన్నవారిగా ఉన్నారు. దేవుని బిడ్డ, నీ కొరకు రక్తం కార్చబడింది. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు నీవు రక్తం చేత కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. అప్పుడు నీవు ఆత్మలో, ప్రాణములో, దేహములో కూడా పరిశుద్ధంగా ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా, పరిశుద్ధ రక్తం మనకుంది, పరిశుద్ధ రక్తం మనకుంది. నేను ఇంతకుముందు నా చిన్న వయసులో నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను కాబట్టి పరిశుద్ధపరుచుకోవడానికి ఆ దినాల్లో మా వాళ్ళు చేసే ప్రయత్నాలు నాకు తెలుసు. ఆ గంగలో ఈ గంగలో, గంగల్లో ములిగితే చేతిలో ఉన్న మురికిపోతుంది కానీ హృదయంలో ఉన్న పాపం ఎక్కడికి పోదు. అందుకే దేవుడు తన విలువైన రక్తాన్ని కార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మంచి పనులు చేస్తే చెడ్డ పనులన్నీ కవర్ చేయొచ్చని చాలా మంచి పనులు చేసేవారు మా వాళ్ళందరూ. మంచి పనులు చేస్తే ఈ పాపాలన్నీ పోతాయి కదా అనుకునేవారు. మంచి పనులు మీద చెడ్డ పనుల మీద మంచి పనులు చేస్తే అది ఎలా ఉంటుందంటే ఏదో కప్పినట్టు ఉంటుంది అంతే. చూడండి, నేను ఒక మురికి గుడ్డ ఇక్కడ ఎట్టి ఈ మురికి కనపడకూడదని పైన ఒక తెల్లగుడ్డ కప్పాను అనుకోండి, లోపల ఉన్న మురికి అలాగే ఉండిపోతుంది. ఈ రోజున కూడా కొన్ని పాపాలు చేసేయడం, కొన్ని మంచి పనులు చేసేస్తే ఇలా కవర్ చేసేయచ్చు అనుకుంటారు. కానీ దేవుడు మనిషి ఎప్పటికీ కూడా పరిశుద్ధపరచబడలేడు. కాబట్టి మనిషిలో కర్మ పాపం, జన్మ పాపం ఉన్నాయి కాబట్టి ఆయన రక్తం చేత మనిషిని పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి సంఘంలో ఉన్న నీకు ఏం కావాలి అంటే గుణం కావాలి. ఏ గుణం? మంచి గుణం కావాలి. మంచి గుణం లేకుండా
సంఘానికి వచ్చి వెళ్ళిపోయినా దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని దేవుడు రక్తం కార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మా దగ్గరికి మా బైబిల్ క్లాసులో వాక్యం చెప్పడానికి దేవరాజు గారు అనే ఒక పాస్టర్ గారు వచ్చేవారు. ఆయన చాలా వయసు ఆయన ఇప్పుడు ప్రభువునందు నిద్రించారు. ఆయన చాలా పెద్ద వయసు గల ఆయన వివాహం చేసుకోకుండా అద్భుతమైన సేవను జరిగించేవారు. ఆయనని మీరు ఎలాగ పరిశుద్ధంగా ఉంటారు అని అడిగితే ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను యేసు రక్తం చేత ప్రతి క్షణక్షణం కడుక్కుంటాను అన్నారు. ఏదో ఉదయం ఒకసారి నీ రక్తంతో కడిగేసేయ్యా అని అడగడం కాదు, రాత్రి ఏదో నీ రక్తంతో కడిగేసేయ్యా అని కాదు. నేను ఎల్లప్పుడూ కూడా యేసయ్యా నీ రక్తంతో కడుగు అనే ప్రార్థన చేస్తాను, కాబట్టి నేను ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాను అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసయ్య సిలువలో ఇంత భయంకరమైన బాధ, శరీరం అంతా నల్లగొట్టబడతా ఉంటే ఆయన భయంకరమైన బాధ వేదనని భరించారు. ఆయన నిలువెల్లా రక్తసిక్తమైపోయింది, భయంకరమైన నొప్పిని ఆయన భరిస్తున్నారు. ఆయన గెస్తెమనేలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెమట గ్రంథులన్నీ పగిలిపోయి రక్తం కారడం మొదలుపెట్టింది. శరీరం అంతటి నుండి ఎందుకు రక్తం కార్చారు యేసయ్య అంటే, కేవలం ఆయన పిల్లలమైన మనము పరిశుద్ధంగా ఉండాలని. దేవునికి స్తోత్రం. ఆ పుణ్య రక్తం ఉండగా కూడా చాలామంది ప్రభువా నన్ను నీ రక్తంతో కడగండి అని చెప్పేవాళ్ళుగా లేరు. ప్రభువా నన్ను కడగండి, నా తలంపులు కడగండి, నా ఊహలు కడగండి, నా ఆలోచనలు కడగండి, నా మాటల్ని రక్తంతో కడగండి, నా వినికిడిని రక్తంతో కడగండి అని యేసు రక్తం చేత కడగబడే వ్యక్తులు చక్కటి గుణాన్ని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. చక్కటి మార్పును కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో నూతనత్వం కలుగుతుంది, వాళ్ళ మనస్సాక్షి ఎంతో ఎక్కువ శుద్ధి చేయబడుతుంది, వాళ్ళు రూపాంతరం చెందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు అంటే, వాక్యం వినగానే నేను మంచిగా ఉండిపోవాలి, నేను మంచిగా ఉండిపోవాలి. మంచిగా ఉండడం నీ వల్ల కాదు, కానీ నిజమే మంచిగా ఉండాలని తీర్మానం చేయాలి, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించాలి. నీవు యేసు రక్తంతో కడగబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీలో మంచి స్వభావం వస్తుంది, మంచి గుణం వస్తుంది. దేవుని బిడ్డలారా, అలాంటి వారు నిశ్చయంగా ఏం చేయగలుగుతారు అంటే పరిశుద్ధంగా జీవించగలుగుతారు, మంచి గుణాన్ని కలిగి ఉండగలుగుతారు. వారట ముత్యము కంటే విలువైన వాళ్ళట. హల్లెలూయా. వాళ్ళు ఎవరు చెప్పండి? ముత్యం కంటే విలువైన వాళ్ళు. అంత శ్రేష్టమైన వ్యక్తులుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు, అంత విలువైన వ్యక్తులుగా చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు మొట్టమొదటిగా సంఘానికి వచ్చినప్పుడు మీరు తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే, నేను ప్రభు రక్తంతో కడగబడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తంతో నేను కడగబడాలి, యేసయ్య రక్తంతో నేను కడగబడాలి. ఇదే ఆలోచనతో ఉండాలి, ఇదే పనిని జరిగిస్తూ ఉండాలి. ప్రభు నా ఆత్మ ప్రాణ దేహాలన్నీ రక్తంతో కడగండి అని చెప్పాలి. ఎందుకంటే దేవుడు తన రక్తంతో కడుక్కొని మనల్ని పరిశుద్ధంగా నిలబెట్టాలనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి, అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని అంగీకరించిన నీ బిడ్డలందరినీ యేసు నామములో ముద్ర వేస్తున్నాను నాయనా. పరిశుద్ధాత్మలో యేసు నామములో ముద్ర వేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలు ముద్రింపబడిన వారిగా ఉందురుగాక, నీ రాకడ కొరకు సిద్ధపడే గుంపులో ఉందరుగాక, నీ రాకడలో ఆయత్తపడే గుంపులో ఉందరుగాక. పరిశుద్ధాత్మ శక్తి చేత ఆవరింపబడిన బిడ్డలుగా ఉందరుగాక. అయ్యా పరిశుద్ధులుగా, అయ్యా నీ రక్తంతో ఎల్లప్పుడూ కడుక్కునే వారిగా ఉందరుగాక.
తండ్రి అందరి కొరకు ప్రార్థనలు చేసేవారిగా ఉందరుగాక. అయ్యా ఆశీర్వదించండి, సువార్త ప్రకటన చేసేవారిగా ఉందరుగాక. తండ్రి ఆశీర్వదించండి, ఇంటి దీవెన అందరికీ దయచేయండి, నీ మేలుతో నింపండి. అయ్యా నువ్వు చూసినప్పుడు విలువైన వారిగా కనబడాలయ్యా, శ్రేష్టమైన వారిగా కనబడాలి, నువ్వు ఆనందించే బిడ్డలుగా కనబడాలి తండ్రి. నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ 0072 మరియు 73 నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30, మే 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోరశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985-301-003, 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక మే 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903-222-4747, 49494072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.